బ్రహ్మచారిని సత్కరించడం అంటే దేవతలు కూడా పరిగెడతారు. అందుకే బ్రహ్మచారిగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్చుని ఉన్నారు. అందుకే ఎవరో ఒకరికి ఇవ్వలేదు ఆ ఫలితం. అతిథి తల్లి కాబట్టి కౌపీనం తీసుకొచ్చి ఇచ్చింది, గోచి ఇచ్చింది పెట్టుకోమని. మహానుభావుడు బృహస్పతి దేవగురువు కాబట్టి ఆయన పట్టుకొచ్చి యజ్ఞోపవీతం ఇచ్చాడు, జంజం ఇచ్చాడు. సూర్య భగవానుడు ఛత్రం ఇచ్చాడు, గొడుగు. ఎందుకంటే గొడుగు వేసుకుని వెడుతూ ఉంటారు బ్రహ్మచారి, శరీరం దెబ్బతినకుండా. సూర్య భగవానుడు వచ్చి గొడుగిచ్చాడు. అలాగే సరస్వతీదేవి వచ్చి ఆ జపమాల ఇచ్చింది. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి కమండలం ఇచ్చారు. ఎందుకని ఇవి ఇవ్వాలి బ్రహ్మచారికి ఇచ్చేటప్పుడు? పురాణం చదువుతున్నామంటే, పురాణం వింటున్నామంటే నేర్చుకోవాలి. కమండలం ఎందుకు? రోజు సంధ్యావందనం చేయాలి, ఆచమనం చేయాలి. ఆచమనం చేసి సంధ్యావందనం చేయాలి కాబట్టి ఓ కమండలం ఇవ్వచ్చు వాడికి. కాబట్టి కమండలం ఇచ్చారు. అలాగే ఇప్పుడు భిక్ష పెట్టాలి. లోకములనన్నింటినీ కాపాడి అన్నం పెట్టేటటువంటి శ్రీ మహావిష్ణువుకి భిక్ష పెట్టాలంటే ఎవరు పెట్టాలి? భిక్షా పాత్ర ఇవ్వాలి. ఎవరివ్వాలి? భిక్షాపాత్రికనిచ్చని భిక్షేషుడు వామనునకు అక్షయ మనసును సాక్షాత్కరించి పెట్టని భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. సాక్షాత్తు సూర్య భగవానుడు వచ్చి గాయత్రి మంత్రోపదేశం చేశాడు. సూర్యమండలాంతర్వర్తిగానే గాయత్రిగా ఉపాసన చేస్తారు. సూర్యోదయాన్ని బట్టి, సూర్యుడి మధ్యంగుల మార్తాంగులవరాన్ని బట్టి, సూర్యాస్తమయాన్ని బట్టి సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చెయ్యడం అన్నది ఎంత ప్రధానమైన విషయం అంటే, యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి సంధ్యావందనం చెయ్యకుండా ఇంట్లో తిరిగితే వాడు ఏదో అశౌచంతో తిరుగుతున్న వాడితో సమానం. వాడు ఏ పూజ చేసినా దేవతలు స్వీకరించారు. ఏ పూజ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే సంధ్యాహీన అశుచి. వాడు అశుచి. ఏ కారణం చేతనైనా సంధ్యావందనాన్ని వదిలిపెడితే సంధ్యావందనం చేసేవాడు ఇంటికి వెళ్ళి చెప్పుకోవాలి. అయ్యా నేను రేపు పొద్దున్న సంధ్యావందనం చేయట్లేదు, రేపు పచ్చి గంగ ముట్టకుండా ఏ పని మీద ఉండావో అది పూర్తి చేసుకుని సంధ్యావందనం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం ఇమ్మని అడగాలి. వాళ్ళు విడిచిపెట్టిన అర్జత వాళ్ళు తీర్థంగా పుచ్చుకుని అప్పుడు అన్నమో ఏదో తినాలి. అప్పుడు వరకు తినరు. అందుకే చస్తుంటే సంజమంత్రం అని శాస్త్రం. ఒకవేళ చచ్చిపోతున్నాడు అనుకోండి, యజ్ఞోపవీతం ఉన్నవాడు అసరసిందనే అయింది, యజ్ఞోపి వచ్చేసింది, చచ్చిపోతున్నాడు, అందుకు కొడుకు పుట్టాలని ఏడుస్తారు. కాబట్టి చస్తున్నా కూడా అతనికి ప్రాణం పోతున్నా కొడుకు తెచ్చి విభూతి కలుగుతాడు, స్నానం అయిపోయినట్టే. తండ్రి పేరు చెప్పి అర్ఘ్యం విడిపించేస్తాడు. చెయ్యి కొడుకుని పట్టుకుని అర్ఘ్యం ఇచ్చి లేచి కుర్చీలోనో ఇందులోనో కూర్చొని గాయత్రి చెప్పి ప్రాణం వదిలేయాలి తప్ప చచ్చిపోతున్నా సంధ్యావందనాన్ని ఆపడానికి వీల్లేదు. అంత నియమం సంధ్యావందనం అన్నది, అంత ముఖ్యం. కురుక్షేత్రంలో భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తూ మధ్యాహ్నం 12 అయితే సంధ్యావందనం చేయడానికి సమయం లేదు కాబట్టి రథంలోంచి కిందకి దిగి మట్టిని పైకెత్తి నీరుగా సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యం ఇచ్చాడు. అందుకే ఆచార్యుడై బ్రహ్మమూర్తి అయ్యాడు. నువ్వు ఆచరించడం చేత కలుస్తావు. సంధ్యాహీన అశుచి స్వకర్మసో నిత్యకర్మసో. మరి ఏ కర్మ చేయడానికి పనికిరాదు సంధ్యావందనం చేయకపోతే. అందుకే సంధ్యావందనం సూర్యుడిని బట్టి చేస్తారు. సూర్యోదయ పూర్వం ప్రాతకాలం, మధ్యాహ్నం మాధ్యాహ్నిక సంధ్యావందనం, సాయంకాలం సాయంకాల సంధ్యావందనం చేసి బయలుదేరాలి తప్ప సంధ్యావందనాన్ని విడిచిపెట్టకూడదు. ఏ కారణానికి విడిచిపెట్టడానికి వీలు లేదు, చెయ్యవలసిందే సంధ్యావందనం. కాబట్టి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి వచ్చి స్వయంగా ఆయనకి గాయత్రీ మంత్రోపదేశం చేశాడు. అంటే భగవానుడే వచ్చి బ్రహ్మచారిగా ఉండవలసి వచ్చినా ధర్మము ధర్మమే, విడిచిపెట్టడానికి వీలు లేదు. బ్రహ్మచారిగా ఉండాలనుకుంటే చేయవలసిందే. రామచంద్రమూర్తి అంతటి వాడు చేశాడు సంధ్యావందనం. మీరెవరు, నేనెవరు? చేయవలసిందే. అలా సంధ్యావందనం చెయ్యవేమో, తప్పు, నిద్రపోతున్నావు. అందుకనే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. పూర్వ సంధ్య సూర్యుడు ఉదయించేస్తున్నాడు. ఉత్తిష్టవరసాత్తూలా కర్తవ్యం దైవమాంసికం. సంధ్యావందనం చేయాలయా లే అన్నాడంటే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని. గురువే శాస్త్రమే చెప్తాడు. దానికి రామచంద్రమూర్తి దిగ్గులు లేచి సంధ్యావందనం చేశారు వీళ్ళు. కాబట్టి సంధ్యావందనమే అంత గొప్పది. మీకు సంధ్యావందనానికి ముందు స్నానం చేయకపోయినా క్షమించేస్తుంది శాస్త్రం. గోధూళి దగ్గరికి వెళ్ళి గోవుని బెక్కల మీద ధూళి మీద పడేసుకుంటే చాలా స్నానం అయిపోయినట్టే.
నీకు అది దొరకకపోతే విభూతిలో చల్లుకుంటే చాలా స్నానం అయిపోయినట్టే. నీకు అది దొరకకపోతే నీళ్ళు ఎక్కడో పట్టుకుని 3 చుక్కలు కలుపుకొని గోవింద 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 అంటే అయిపోయినట్టే. స్నానం చేయడానికి అవకాశం లేదు, సంధ్యావందనం మానేశానని చెప్పడానికి అవకాశం మాత్రం లేదు. కాబట్టి భగవానుడంతటి వాడు అంత నియమాన్ని పాటించాడు. పాటిస్తే సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్ర, అది పోతన గారి కవిత్వం అంటే. భవాని అంటే భవుని భార్య. ఎవరు భవుడు అంటే లింగ పురాణం నిర్వచనం చేసింది. సంజీవనం సమస్తస్య జగత శరీరాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంది. నీటి రూపంలో ఉండి లోకాన్ని రక్షించేవాడెవడో వాడు భవుడు, వాడి భార్య భవాని. అందుకే భవాని నీటి రూపంలో ఉండి రక్షిస్తూ ఉంటుంది. ఆమె నీటి రూపంలో ఉండి చూసేదేదో తెలుసా? తాగేయడం ఒక్కటే కాదు, నీరు తాగి బతకడం కాదు. ఆ నీరు ఉంటేనే ధర్మం ఉంటుంది. నువ్వు సంధ్యావందనం చెయ్యాలి అంటే ఓం కేశవాయ స్వాహ అనాలా? నీళ్లు ఉండాలా? అర్ఘ్యం విడిచిపెట్టాలి, నీళ్లు ఉండాలా? నీళ్లు లేకుండా సంధ్యావందనం ఎక్కడ చేస్తావు? నీళ్లు లేకుండా సంధ్యావందనం చేయకుండా నీకు శౌచం ఏది? శౌచం లేకుండా నువ్వు ఈశ్వరార్చన ఏం చేస్తావు? ఈశ్వరార్చన ఒప్పుకోరుగా. నువ్వు చేసిందంత సున్నా. సంధ్యావందనం లేకపోతే సంధ్యావందనం ఒకటి చేసి పార్వతీ పరమేశ్వరాభ్యాన్ని అమాహయామి ఏది చెప్పు పూర్తయిపోతుంది పూజ. అదొక్కటిలే, ఎంత చేసినా సున్నా, ఏమివ్వరు ఫలితం. కాబట్టి నీరు లేకపోతే ధర్మం ఎక్కడుంది? ఇదే తిరుక్కురల్లో అంటాడు, నీరే ధర్మం. ఆపో వాజిదకం బ్రహ్మ అనడానికి కారణం అదే. ధర్మము నీటి వల్ల నిలబడుతుంది. అందుకని భవాని రూపంలో ఉంది. బ్రహ్మచారి ధర్మం, బ్రహ్మచారి పాటించాలి ధర్మాన్ని. అందుకని ఆవిడే వచ్చి పూర్ణ భిక్ష నరేంద్ర, పూర్ణ భిక్ష పెట్టింది. ఇది శాస్త్రం అంటే. ఎక్కడున్నాయి వేదాలు? విష్ణువుకి పార్వతీదేవి పూర్ణ భిక్ష పెట్టింది. ఎక్కడైనా విష్ణువు పార్వతీ దెబ్బలాడుతున్నారు, శివుడు విష్ణువు దెబ్బలాడుతున్నారని ఉన్నాయా? ఏమి దిక్కుమాలని అక్కర్లేని విషయాలు. పరమేశ్వరుడు ఒక్కటే స్వరూపం, ఏకో దేవ. ఒకే ఒక్క ఈశ్వరుడు అన్ని రూపాలలో ఉంటాడు. ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్ వృషభచేతన మరీనాథ శ్రీభ్రామరి ప్రియ సుభాశ్రయ లోకనాథ శ్రీ మల్లికార్జున విభో తమ సుప్రభాతం అంటాం. ఒక్క ఈశ్వరుడిని రూపాలతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి పైకి లేచాడు. బ్రహ్మచారికి ఒక అధికారం ఉంటుంది. ఉపనయనం ఎవరికి చేస్తారో, యజ్ఞోపవీతం ఎవరికి ఉంటుందో వాడు ఎంత కష్టకాలం వచ్చినా చచ్చిపోకూడదు. అది నియమం. ఎంత కష్టం రానివ్వండి, అసలు ఇంకా తలెత్తుకు తిరగలేనంత అవమానమును పొందవలసిన కాలమైనా కూడా తనంత తానుగా ఆత్మహత్య చేసుకోవడానికి అధికారము లేనివాడని గుర్తు ఏమిటంటే యజ్ఞోపవీతం వేస్తారు. అందుకు భిక్ష తీసుకోవడం. పాండవులు లక్క ఇంట్లో పెట్టి కాల్చారు, బయటకు వచ్చారు, ప్రచ్ఛన్న వేషాల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు మేము పాండవులు అని చెప్తే పట్టుకుంటారు కౌరవులు. కానీ బతకాలని అన్నం కావాలిగా. ఏకచక్రపురంలో భిక్షాటన చేసి బతికి రాజ్యాన్ని తెచ్చుకున్నారు తప్ప చచ్చిపోలేదు. అందుకు భిక్ష పెడతారు. భిక్షాన్నంతి బతికి ధర్మమును నిర్వర్తించి లోకాన్ని కాపాడు తప్ప నువ్వు చచ్చిపోవడానికి కాదున్నది. నువ్వు బతికి 10 మందిని బతికించవలసిన వాళ్ళందరికీ వేస్తూ ఉంటారు. అందుకని అది పవిత్రం. వాళ్ళకి కర్తవ్యం, బాధ్యత ఎక్కువ ఉన్నాయని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ భిక్ష తీసుకుని, బ్రహ్మచారి కదా భిక్ష తీసుకోవడానికి అధికారం ఉంది అంటే, ఆయన వామనముడు, ఆయన వెళ్ళి బలిచక్రవర్తితో యుద్ధం చేయడు. ఎందుకు యుద్ధం చేయడు అంటే చేతకాక కాదు. యుద్ధం చేస్తే రాజ్యం తెచ్చుకోవాలి అంటే బలిని చంపేయాలి. బలిని ఆయన చంపడం. ఎందుకు చంపడో తెలుసా? ఒక్కటే కారణం. బలిచక్రవర్తికి తాతగారు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి వరం ఇచ్చాడు, నీ వంశంలో వాళ్ళని చంపేయండి అన్నాడు. తనిచ్చిన మాట తాను నిలబెట్టుకోవడానికి, తన ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడానికి తాను భిక్షాటన చేయడానికి సిద్ధపడ్డాడు. మహాత్ముడు అలా చేసినాది అలంకారమే. మాట నిలబెట్టుకోవడానికి ఎంతటి కిందకొచ్చారో చూడండి. పరమేశ్వరుడు అంతటి వాడు. అందుకే మాట ఇచ్చే ముందు అంత జాగ్రత్తగా ఉండాలి అని. కాబట్టి మహానుభావుడు బ్రాహ్మణులకు భిక్షాన్నము దొరుకుతోందా, దానములను సమృద్ధిగా చేసేవాడు ఉన్నాడా అని అడిగారు. వెంటనే బ్రాహ్మణులందరూ అక్కడున్న మంటపంలో వాళ్ళు లేచన్నారు. మహానుభావుడు బలిచక్రవర్తి ఉన్నాడు. అసలు ఆ చేతికి ఎముక లేదు, ఏదైనా దానం చేసేస్తాడు. ఓ అలాగా, పదండి వెళదాం యజ్ఞవాకానికి అన్నాడు. ఆ బ్రాహ్మణులందరితో కలిసి వెళ్ళాడు. ఆయన లోపలికి వెడుతున్నాడు యజ్ఞవాకంలోకి.
పెడుతుంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే యజ్ఞవాటంలోకి బ్రహ్మచారి రూపంలో వస్తుంటే ఆ తేజస్సు తెలిసిపోదండి. అక్కడ కూర్చుని ఆ యజ్ఞవాటంలో ఘన చెప్తున్నారు, జప చెప్తున్నారు, మంత్రాలు చెప్తున్నారు, అగ్నిహోత్రాల్లోకి హవిస్సుని సమర్పణం చేస్తున్నారు. అందరూ ఒక్కసారి ఆ పొట్టి బ్రాహ్మణుడు 3 పోగులు యజ్ఞోపవీతం వేసుకుని వస్తున్నటువంటి ఆ బ్రహ్మచారిని చూసి మురిసిపోయారు. శుంభుండో హరుడో పయోజభవుడో చందాంశుడో వహ్నియో దంభాకారతవచ్చకాక ధరణి, ఈ ధరణి ధాత్రీసుతుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవుడంచన్ మనోజ్ఞ తరుణంచన్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యులు సంభ్రమంబునన్ వాళ్ళందరూ తెల్లబోయారు. ఎందుకని? శుంభుండో హరుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారతవచ్చకాక ధరణి ధాత్రీసురుండెవ్వడి శుంభజ్యోతనుడి మనోజ్ఞతరుడంచన్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యులు రహస్యంబున. అంత తేజస్సుతో ఉన్నది పిల్లాడు, పొట్టి బ్రహ్మచారి. ఒకవేళ కానీ శుంభుదేవుడు వచ్చాడంటావా? పరమేశ్వరుడు, విష్ణువు వచ్చాడా, బ్రహ్మగారు వచ్చారా, సూర్యుడు వచ్చాడా, అగ్నిహోత్రుడు వచ్చారా? ఇవన్నీ తేజ రూపాలు. కాబట్టి వీళ్ళు ఎవరైనా ప్రచ్ఛన్న రూపంలో బ్రహ్మచారిగా వచ్చారా? ఇంకా తేజస్సు, ఇంకా పిల్లాడు అంత అందంగా ఉన్నాడు. నిన్న ఇవాళ ఉపాయనం అయిందంటున్నారు. అబ్బా అంత తేజస్సా, ఇంకా గాయత్రి చేయకుండానే అని తెల్లబోతున్నారు. ఈయన వెడుతూ అక్కడ కూర్చున్నటువంటి పెద్ద పెద్ద వేద విద్వాంసులందరినీ చూశారు. ఎవడు వేదం చదువుకున్నాడో, ఎవడు వేదం కోసం ఊపిరిని ప్రాణం పెట్టాడో, ఎవడు భగవంతుని యొక్క నామం చెప్పడంలో అంత పొంగుతూ ఉంటాడో వాడంటే పరమేశ్వరుడికి అంత ప్రీతి. ఆయన వెళ్ళి కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయును, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వులు. కొందరి దగ్గరికి వెళ్తున్నాడు. మీరు ఏం చెప్తున్నారు? వేదంలో ఏ భాగం చెప్తున్నారు? ఘన చెప్తున్నారా, జట చెప్తున్నారా? ఈ మంత్రం ఇక్కడ ఇలా కూడా సమన్వయం చేస్తారు కదా, దీంతో పాటు ఇది కూడా చెప్తారు కదా అంటున్నాడు. చర్చ చేస్తున్నాడు. కొందరి దగ్గరికి వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు. వాళ్ళు ఘనా జటా చెప్తే తను ఘనా జటా చెప్తున్నాడు. కొందరి దగ్గరికి వెళ్తున్నాడు. మీ గురువు గారు బాగున్నారు, అబ్బో లబ్ధ ప్రతిష్ఠుడు, మహానుభావుడు, ఎంత గొప్ప వేద విద్వాంసుడండి మీ గురువు గారు అంటున్నాడు. వాళ్ళ గురువు గారి గురించి మాట్లాడుతున్నాడు. కొందరి దగ్గరికి వెళ్తున్నాడు. అలా నిలబడి చిరునవ్వు నవ్వుతున్నాడు. అందరూ విచిత్రంగా ఆయన్ని చూసి ఇలా ఉన్నది పిల్లాడు ఏంటి ఇంత విచిత్రంగా ఘన చెప్తున్నాడు, జట చెప్తున్నాడు, చర్చిస్తున్నాడు, వేదమంత్రానికి అర్థం అడుగుతున్నాడు, తన అర్థం చెప్తున్నాడు. ఎవరు? వేదముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మస్వరూపము యజ్ఞమాతంలోకి నడిచి వస్తే చెప్పదా? తెల్లబోతున్నారు. నడిచాడు, ముందుకు వెళ్ళాడు. ఆ హోమగుండం దగ్గర కూర్చున్నటువంటి బలిచక్రవర్తి వింధ్యావళి దంపతుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని చూశాడు. చూసి విశ్వనాథ సత్యనారాయణ గారు ఇదే అంటారు, ఈ పద్యాన్ని మాత్రం బహుశా ఇక ఏ తెలుగు కవి మళ్ళీ అలా రాయేడంటారు. స్వస్తి జగత్రీభవన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భక్తకు సుధారాపదవ్యవహర్తకు మంగళాద్వర విధాన వ్యవహర్తకు నిర్జరీగలన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భక్తకు అన్నాడు. స్వస్తి, స్వస్తి అంటే శుభముగుగాక. స్వస్తిక్ అంటారు. స్వస్తిక్ అని ఒక ముద్ర ఇలా వేసి ఇలా వేస్తారు. అది అమ్మవారి పాదములలో ఉంటుంది. అది పరమమంగళప్రదమైనటువంటి చిహ్నం. ఆ స్వస్తిక్ చిహ్నం అది ఎక్కడ ఉంటుందో అక్కడ శుభం. అందుకే పాణి పద్మదళాకారం పాదవుతే స్వస్తికాయుతో అంటారు వరాహ పురాణంలో. పద్మావతీదేవి యొక్క అరికాళ్లలో ముద్ర చూస్తాడు నారదుడు. చూసి అమ్మా నువ్వు సాక్షాత్తు లక్ష్మివి అంటాడు. అదిగో ఆ ముద్ర ఉండాలి. వివాహం చేసేటప్పుడు వధువుకి వరుడికి మధ్యలో పెట్టినటువంటి వస్త్రం మీద ఆ స్వస్తిక్ ముద్ర ఒక్కటే వెయ్యాలి తప్ప ఇక ఏదీ దాని మీద రాయడానికి వీల్లేదు. దాని మీద ఏవో పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశారనుకోండి అమంగళకరాలు. అలా రాయకూడదు. ఒక్క స్వస్తిక్ ముద్ర ఒక్కటే వేస్తారు దాని మీద. అది అమ్మవారి పాదంలో ముద్ర. ఆ ముద్ర త్వరగా మధ్యలో పడితే దంపతులిద్దరికీ కూడా చాలా శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భక్తకు సుధారాపదవ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళధ్వర విధాన విహర్తకు నిర్జరీగలన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు అన్నాడు. స్వస్తి శుభమగుగాక. ఎవరికి? స్వస్తి మూడు లోకములను పరిపాలిస్తున్నటువంటి బలిచక్రవర్తికి, మునులు చెప్పినటువంటి హోమాలు చేస్తున్నటువంటి బలిచక్రవర్తికి,
దేవతల యొక్క మెళ్ళల్లో, దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళ సూత్రాలను తొలగించగలిగినంత వీరాధివీరుడైన బలిచక్రవర్తికి స్వస్తి. పైకి బ్రహ్మచారి ఆశీర్వచనం పలుకుతున్నట్టుగా ఉంది, లోపల స్వస్తి. స్వస్తి అంటే అయిపోయింది వాళ్ళతో, ఇక్కడతో నీకున్న ఈ విశేషణాలన్నీ పోతున్నాయి, నేను వచ్చేశాను. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, ఇక నువ్వు కవు 3 లోకాలను శాసించేవాడివి. ఇక నువ్వు ఈ యజ్ఞయాగాలు చేయవలసిన అవసరం ఉండదు. ఇక నువ్వు దేవతాత్మీయుల మెడలలో మంగళసూత్రాలు అపహరించలేవు. ఇది ఆంతరం. పైకి ఆశీర్వచనం. బ్రహ్మచారి ధర్మంగా బ్రహ్మచారి ధర్మం తప్పకూడదు, శ్రీ మహావిష్ణువుగా తన సంకల్పం తప్పకూడదు. రెండిటికీ పనికొచ్చేటట్టు పద్యం. అది తెలుగు భాషలో అంత గొప్ప పద్యాన్ని ఇచ్చిన ఘనత ఒక్క పోతన గారికి. అంటే స్వస్తి జగత్రయీ భవన శాసనకర్తకు ఆసమాత్ర విధ్వస్త నిరింప భక్తకు సుధారాపద్య మహత్తకు మునీంద్రస్తుత మంగళధర విధాన విహత్తకు నిర్జరీగలన్యస్త సువర్ణ సూత్ర పరిహత్తకు దానవ లోకభక్తకున్నని సత్య చెప్పారు. ఆయన అన్నాడు, పరమేశ్వరుడు వచ్చినప్పుడు కొన్ని చిహ్నములు కనపడతాయి. పెద్దలు వచ్చినప్పుడు, పరమేశ్వరుడు వచ్చినప్పుడు దేవతలు సంతోషిస్తున్నారని గుర్తు ఏమిటంటే, యజ్ఞవాకంలో అగ్నిహోత్రం నాలుకలు చాపి పైకి వేస్తుంది. అలా పైకి వేస్తే ఎంతో ప్రీతి చెందాడు ఈశ్వరుడని గుర్తు. అందుకే సనాతన ధర్మంలో అగ్నిహోత్రం యొక్క ఆరాధనకి అంత ప్రఖ్యాతి. అసలు నిజంగా మాట్లాడాలంటే ఆ అగ్నిహోత్రాన్ని పరిరక్షించడమే భార్య యొక్క ప్రధాన కర్తవ్యం. ఆ అగ్నిహోత్రంలోకి మంత్రం లేకుండా సమిధులు వేరు వటువు యొక్క కర్తవ్యం. కాబట్టి ఆ అగ్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందుకే హోమం అంతా అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అగ్నికి ప్రదక్షిణం చేస్తూ శ్రీమిచ్చేత్ ఉపాసన, నీకు కావలసిన కోర్కెలన్నీ తీర్చగలిగిన వాడు అగ్నిహోత్రుడు ఒక్కడే. ఆయన అంతటి తేజోంశ సంభవుడు, మహానుభావుడు అగ్నిహోత్రుడు. కాబట్టి అగ్ని విష్ణు స్వరూపాన్ని చూసి పైకి వేస్తోంది. ఇలాగ బలిచక్రవర్తి అన్నాడు పావనమూర్తిని చూసి, ఒడుగా ఎవ్వరి వాడదెవ్వడము సమ్మాసస్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుకం చబలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్మదనైతి ఈ మతము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమిక్కాలము. ఏమయ్యా, ఓ ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారి, ఎవరి నువ్వు? నా కోరికలు కడతేరు, నా కోరికలు తీరిపోయాయా అనేశాడంతే. ఆ మాట, నా కోరిక తీరిపోయింది. ఏ వైభవం పొందాలనుకున్నాడో ఆ వైభవంతో తృప్తి ఉద్దేశానన్నాడు. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడము సన్మాసస్థలం వెయ్యది, ఎవరి వాడవ, ఎవరి పిల్లాడివి, ఈ ఎడకున్ని వరుదించటం సఫలమయ్యను వంశమున్ జన్మమున్. అంతే యథార్థం. పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఏనాడు ఇంటికొస్తారో ఆనాడు ఇంట్లో మలుపు తిరిగిపోయిందని గుర్తు. ఎందుకనంటే పరమేశ్వరాజ్ఞ అయితే తప్ప నీ ఇంట ప్రవేశించరు. అసలు ఇంటికొచ్చారు అంటే భాగవతోత్తములు, ఇల్లు సుసంపన్నమవుతోంది, చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతోందని గుర్తు. భాగవతులు అడుగు పెడితే చాలు ఈశ్వరుడు పొంగిపోతాట ఇంట్లో. అందుకే పోతన గారు అనిపిస్తున్నారు, బలిచక్రవర్తి అంటాడు, ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడము సంవాసస్థలం వెయ్యది ఈ ఎడకున్ని వరుదించటం సఫలమయ్యం వంశము జన్మము. నువ్వు రావడం వల్ల నా వంశము జన్మము సఫలమైపోయిందయా. కోరికలు కడతేరని, నా కోరికలు తీరిపోయి సుహృతంబులయ్య శిఖులు. చూసావా అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో? సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమిక్కాలము. నువ్వు రావడం చేత ఈ కాలము కళ్యాణ కాలం అయిపోయింది. పొడుగా నిన్ను చూస్తే ఎంత ముచ్చటగా ఉందయా, నాకు ఎంత తేజోవంతంగా ఉన్నావు. వరకేలములు మానలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నములు విమృష్ణాన్నము, హరులు రత్నములు రథములు విమృష్ణాన్నము, కన్యలు కరులు కాంచలము నికేతనములు గ్రామంబులు భూములు ధరణీఖండము కటయేమిడిగదు భక్తికేంద్రోత్తమ. ఓ బ్రహ్మచారి, నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తాను. బ్రహ్మచారి ఇంటి ముందుకు వస్తే సన్యాసి వచ్చిన గృహస్థు ఏదో ఒకటి ఇవ్వాలి. కాబట్టి నీకు ఇచ్చేస్తాను, ఏం కావాలి చెప్పు. వరకేలములు మానలు ఫలములు వన్యంబులు గోవులు హరులు రత్నములు రథములు విమృష్టాన్నము కన్యలు కరులు కాంచనము నికేతనములు గ్రామంబులు భూములు. ఏం కావాలి? గ్రామాలు కావాలా, భూములు కావాలా, కన్యపిల్లలు కావాలా, రత్నాలు కావాలా, వజ్రాలు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, ఏం కావాలి చెప్పు, నీకు ఇచ్చేస్తాను. మంచి మంచి బట్టలు కావాలా, వస్తువులు కావాలా, బంగారం కావాలా,
ఏం కావాలంటే అది ఇస్తాను, నిన్ను చూస్తే నాకు అంత ముచ్చటగా ఉంది, అడుగు. ఆయన అన్నాడు, ఒడుగా ఎవరి వాడవెవ్వడదు తంబాకస్థలం దియ్యది అన్నారు కదా, నువ్వు ఎవరి పిల్లడివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తుంటావు, అది కదా అడిగాడు. దానికి జవాబు చెప్పాలిగా మరి. పైకి బలిచక్రవర్తికి ఒకలా అర్థం అవ్వాలి, లోపల ఇంకొక విషయం ఉండాలి, రెండింటిని ఏకకాలంలో ప్రతిపాదిస్తూ మాట్లాడారు. ఆ వామనమూర్తి అన్నారు, ఎవ్వరి వాడవన్ సేరీతి పలుకుదు నాయంత ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనకయందుండనేత్తు ఎవ్వరి వాడవన్ సేరీతి పలుకుదు నాయంత వాడనై నడువనేత్తు ఇది నడువడి ఎట్లు వత్తానింతు పూని ముప్పోకల పోవనేత్తు అది నేత్తు ఇది నేత్తు అని ఏల చెప్పంగా నిరుపులన్నీ నేనేత్తు తొల్లి చిరియుకలదు చెప్పేద నాటంకి ఒంటివాడ చుట్టమొకడు లేడు తొల్లి చిరియుకలదు చెప్పేద నాటంకి సుజనులందు తరకు సొచ్చియుళ్ళు. ఎంత గొప్పగా చెప్పాడో మహానుభావుడు. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక తోటలకయందుంగనేత్తు. ఎక్కడ ఉంటామంటున్నావుగా, ఇక్కడే ఉంటాను అని చెప్పడం కష్టం లేదయా. బ్రహ్మచారిగా భిక్షాటనానికి అలా పోతూ ఉంటాను, గురువు గారి దగ్గర పాఠం నేర్చుకుంటూ ఉంటాను, గురువు గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉంటాను, ఏదో ఇక్కడ వెళ్ళిపోతే ఇంకో చోట చదువుకుంటూ ఉంటాను, ఇక్కడ ఉంటా అని చెప్పడం కుదరదు. అంతటా ఉంటాననుకో. విష్ణువు మరి విశ్వవ్యాపకుడు, విశ్వంగా అంతటా ఉంటాడుగా, లోపల విష్ణువుగా పైకి బ్రహ్మచారిగా. కాబట్టి ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనకయం గుండనేస్తూ ఎవరి వాడనంత ఏ రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువనేస్తూ. బలానా వారి పిల్లాన్ని చెప్పడం ఎందుకు, ఒకళ్ళ మాట వింటే కదా. నేను ఎప్పుడైనా నీ చెప్పిన మాట అందరూ వింటారు కానీ ఇంకోటి చెప్పిన మాట నేను వినేది లేని దానికి వాళ్ళ పిల్లాన్ని చెప్పడం ఎందుకులే, నేను ఎవరి మాట వినే లక్షణం ఉన్నవాడిని గాను, అందుకు ఇది. కాబట్టి అందరికీ చెందినవాడిని అనుకో. నా ఎంత వాడనై నడువనేత్తు ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా పులి ముప్పోకల పోవనేత్తు. ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అని చెప్పడం ఎందుకు. సాధారణంగా 3 త్రోవల్లో పోతూ ఉంటాను, 3 పనులు చేస్తూ ఉంటాను. ఏం చేస్తుంటావు అన్నావుగా, 3 చేస్తుంటానులే. 3 చేస్తుంటాను అంటే ఏదో సంకల్పం చెప్తాను, అర్ఘ్యం ఇస్తాను, గాయత్రి చేస్తాను అని అర్థం అవ్వాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మగా ఉండి సృష్టి చేస్తాను, విష్ణువుగా ఉండి స్థితి చేస్తాను, అరుడిగా ఉండి లయ చేస్తాను, 3 చేస్తాను.